ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా హిందుత్వ గురించి చెప్పేటప్పుడు ఒక సైన్స్ అనేదాన్ని మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఒక భయంకరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్ అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాను. ఒక లెఫ్టిస్ట్ నరేటివ్ ఇది, యాజ్ ఇట్ ఈస్ చదువుతాను. అబ్దుల్లా అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాన్ అంట. వాడు ఫారిన్కి వెళ్తాడంట. ఆ ఫారిన్లో ఒకడు వీడిని ఒక శ్రీనివాస రామానుజన్ ఫార్ములా అడిగి వాడికి సమాధానం చెప్పలేకపోతాడంట. ఆ చెప్పలేకపోయానే అనే డిప్రెషన్తో వాడి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్నందుకు శ్రీనివాస రామానుజన్ కారణము. ఎంత చండాలంగా ఉందో చూడండి లాజిక్. అంటే దీన్ని ఎదుర్కొనే లాజిక్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసేవాడు, ప్రశ్నించేవాడు లేకపోతే ఎక్కడి దాకా తీసుకెళ్ళి ఎక్కడి దాకా బ్రెయిన్ వాష్ చేస్తారో చూడండి. ఎట్లా ఒకట్లు శ్రీనివాస రామానుజన్ అనే ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే ఇంత చిల్లరగా. ఇలాంటి లాజిక్లు కూడా పలు గొర్రెలు మన దాంట్లో ఉన్నాయి, అవే కన్వర్ట్ అవుతున్నాయి. కన్వర్ట్ అయ్యేవే గొర్రెలు మాత్రమే కన్వర్ట్ అవుతాయి, మనిషి ఎవడు కన్వర్ట్ కాడు. కన్వర్ట్ అయిన గొర్రెల్ని